ప్రస్తుతం జరుగుతున్న ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు తొలి సిల్వర్ మెడల్ దక్కింది. గురువారం రాత్రి జరిగిన జావెలిన్ త్రో ఈవెంట్ ఫైనల్లో నీరజ్ చోప్రా కాంస్య పతకాన్ని సాధించాడు. ఈ తిదుపోరులో పాకిస్తాన్ జావెలిన్ త్రో ప్లేయర్ అర్షద్ నదీం 92 మీటర్లతో స్వర్ణం సాధించగా నీరజ్ 89.45 మీటర్లతో సిల్వర్ ను సొంతం చేసుకున్నాడు. దీంతో నీరజ్ చోప్రాపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తుంది. ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ అభినందనలు తెలిపారు. అయితే ఇప్పుడు తన ప్రదర్శనపై నీరజ్ చోప్రా స్పందించాడు. తన ఆటను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. దేశానికి మెడల్ అందించినందుకు ఆనందంగానే ఉంది, కానీ నా ప్రదర్శనను ఇంకాస్త మెరుగుపరుచుకోవాలి. ఖచ్చితంగా దీనిపై సమీక్షించుకుంటాను. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత అథ్లెట్లు మంచి ప్రదర్శన చేస్తున్నారు. జావెలిన్ త్రో గట్టి పోటీ ఉంది. ప్రతి అథ్లెట్ కూడా తనదైన రోజున అదరగొడతాడు. ప్రస్తుతం ఇది అర్షద్ డే అయినా నేను కూడా 100% కష్టపడ్డాను. కానీ మరికొన్ని అంశాలపై దృష్టి పెట్టవలసిన అవసరం ఖచ్చితంగా ఉంది. మన జాతీయ గీతం వినిపించలేకపోయినందుకు ఎంతో బాధగా ఉంది. ఖచ్చితంగా భవిష్యత్తులో మరోసారి సాధిస్తానని నీరజ్ అన్నాడు. గత ఏడాది కామన్వెల్త్ గేమ్స్ కు ముందు నీరజ్ గాయపడ్డాడు. ఈ కారణంగా పోటీలకు దూరం అయ్యాడు. అనంతరం తీవ్రంగా శ్రమించి మళ్లీ ఈటను పట్టుకున్నాడు. ఇప్పుడు మెడల్ను ముద్దాడాడు. దీనిపై నీరజ్ తండ్రి సతీష్ స్పందించారు. దేశం కోసం నీరజ్ కాంస్య పతకం గెలిచాడు. మేమంతా ఎంతో సంతోషంగా ఉన్నాం, గర్వంగా ఫీల్ అవుతున్నాం. అతడు యువతకు స్ఫూర్తిగా నిలిచాడు. ప్రస్తుతం ఆ గాయం తీవ్రత కూడా నీరజ్ ప్రదర్శనపై కాస్త ప్రభావం చూపిందేమో, లేకపోతే మరింత మెరుగైన ప్రదర్శన చేసేవాడని చెప్పుకొచ్చారు. ఇక నీరజ్ చోప్రా తల్లి మాట్లాడుతూ, నా కొడుకు సిల్వర్ మెడల్ సాధించడం ఎంతో సంతోషంగా ఉంది. గోల్డ్ మెడల్ సాధించినా సాధించకపోయినా నా కొడుకు ప్రదర్శన నాకు ఆనందాన్ని ఇచ్చింది. నీరజ్ ప్రదర్శన చూస్తుంటే గర్వంగా ఉంది. ఇక్కడికి వచ్చాక అతడికి ఇష్టమైన వంటకాలను వండి పెడతానని నీరజ్ తల్లి సరోజ్ దేవి పేర్కొన్నారు. ఇక నా మనవడు సిల్వర్ మెడల్ సాధించడం ఆనందంగా ఉందని నీరజ్ తాత ధరమ్ సింగ్ చోప్రా అన్నారు.